ఆల్రెడీ రాజాసాబ్ పనుల్లో చాలా బిజీ ఉన్నారు, మధ్యలో ఇది, సో ఆ స్కెడ్యూల్ దీనికి సంబంధించిన పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఉన్నాడు కదా మా వాడు, తనకు అప్ చెప్పాడే ఇది బాగుందని అనుకుంటే తనకు అప్ చెప్పేస్తాను, హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ అంటున్నా, అంటే ఆ మైండ్ లో అది రన్ అవుతూ ఉంటది కదా ఆ స్ట్రెస్. స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ కాదనుకుంటే కాదు. నేను ఇంకా చాలా పని చేస్తా, అందువల్ల నా పని ఎక్కడ ఆగదు. నేను అన్ని ఏ హెడ్ ఉంటాను, అందువల్ల నేను చాలా ఆర్గనైజ్డ్గా ఉంటా. నా వర్క్ కానీ నా టీం కానీ అందరూ అలాగే పనిచేస్తారు. అందుకనే యాక్చువల్గా ఇలాంటి మంచి సినిమాలు, చిన్న సినిమాలు ఇవి చేసుకోవాలని యాక్చువల్గా మాస్ మూవీ మేకర్స్ పెట్టాం. దాని తర్వాత యాక్చువల్గా తను ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఇప్పుడు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ చేయగలుగుతున్నాం. అండ్ ముందుగా అసలు ఫస్ట్ ట్రూ లవర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు నో, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు కాదు, నేను తెలుసుకోవాలి కదా. మీ లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్ అయితే అసలు ఎలా స్టార్ట్ అయింది? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్, అసలు ఇది కదా మర్చిపోయాము. వాలంటైన్స్ డే వస్తుంది, అసలు మీరు ఎట్లాంటి సర్ప్రైజులు ప్లాన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు? ఇంకా సర్ప్రైజ్ ఇచ్చే అంత స్టేజ్ లేదు, నాకు ఇస్తున్నారు సర్ప్రైజ్. ఇప్పుడు మా వైపు నాకు ఇస్తుంది సర్ప్రైజ్ లేదు. ఇప్పుడు అంటే మీకు టైం లేదు, అఫ్ కోర్స్ యు ఆర్ టూ బిజీ. బిఫోర్ అంటే లవ్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటి అసలు, ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అని? అప్పుడు నాకు ఆర్ట్ వచ్చు కాబట్టి యాక్చువల్గా మంచి డ్రాయింగ్స్ వేసి యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేవాడిని. ఓకే, సో ఫస్ట్ అంటే మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా, ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగిందా, ఎలా జరిగింది? ఇప్పుడు ఒక 2 ముక్కలు చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ వాలంటైన్స్ డే ఏ అమ్మాయి ప్రపోజ్ చేయదండి, వాళ్ళు అలా చూస్తారు అంతే. మేమే కార్డు తీసుకెళ్ళేవాలి. ఏ అమ్మాయి నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ అని అనదు. వాళ్ళని అర్థం చేసుకుని మనం చెప్పడం అంతే. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో నువ్వే చెప్పావని అనడానికి ఒక కారణం దొరుకుద్ది. నువ్వే చెప్పావు, నేనేం లవ్ చేయలేదు, నేను చేస్తానని నేను చెప్పలేదు అంటారు. ఏ అమ్మాయినా చేసేది అదే. కానీ ఎంతైనా కూడా ఫస్ట్ అబ్బాయిలకే కొంచెం ఇది ఆ గోరోజన ఎక్కువ ఉంటది కదండి, అమ్మాయిని పడేయాలి, చూడాలి, తనతో మాట్లాడితే బాగుండు. కానీ ఆడవాళ్ళు ఇలా చూస్తారు కాబట్టి వాళ్ళ గోరోజన అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. అప్పుడు మా గోరోజన బయటపడుద్ది. అంతేగాని ఇలా తిరిగి మాదే తప్పంటున్నారా? ఇప్పుడు తప్పంటలేదు, మ్యూచువల్ అంటున్నా. అటు చూస్తారు కాబట్టి ఇక్కడ కార్డులు రాస్తారు, అప్పుడు రాస్తారు, తీసుకెళ్ళిస్తారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళని హ్యాండిల్ చేయలేక మా వాళ్ళు వస్తారు. అదే తేడా, అదే ట్రూ లవర్. దట్స్ సో నైస్. సో ఇప్పటి వరకు కాలేజ్ డేస్ లో కానీ, లేదంటే నార్మల్ స్కూల్ డేస్ లో కానివ్వండి, లేదంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక కానివ్వండి, ఏదైనా బెస్ట్ ప్రపోజల్ అనిపించిందా? మీరు యాక్సెప్ట్ చేశారా లేదా ఉందా అని నేను అడగట్లేదు, మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? ఒక అబ్బాయి అదే నా ఏదో బర్త్డేకి ఒక 5 లెటర్లు పంపించారు. ఏంటని ఓపెన్ చేస్తే 5 సంవత్సరాలు నాతో మాట్లాడలేక ప్రతి సంవత్సరం ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క లెటర్ రాసి దాపెట్టుకున్నాడు. మళ్ళీ ఏ ఇయర్ కి 2 ధైర్యం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక 5 లెటర్లు ఒక బర్త్డే రోజు ఇట్లా రాగానే కొంచెం లైక్ మరి అలా ఉంటారా అని అనిపించింది. సో దట్ వాస్ కైండ్ అంటే ఏమో కానీ 18th బర్త్డే, 19th బర్త్డే, 20th బర్త్డే అని ప్రతి బర్త్డే సార్ చెప్పొద్దా? అలా ప్రతి బర్త్డేకి ఒక 5 లెటర్స్ ఏదో బర్త్డే రోజు పంపించారు. కానీ నిజంగా ఇప్పటికీ అలాంటి అంటే గ్రేట్. బట్ యాక్చువల్ గా నేను 10 years నుంచి అని చెప్పి ఒక 10 లెటర్స్ రాసి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసాను. ఉన్నాయి మరి, అది నిజమా అబద్ధం తెలీదు, కానీ చెప్పాడు అంతే కదా. 5 అదే ఎప్పటి నుంచో పంపిద్దాం అనుకుంటున్నా కానీ నా వల్ల పంపలేకపోయినా. లాస్ట్ లెటర్ అయితే ఇదంతా ఆ బ్యాచ్ లేదంతా ఏమో చెప్పలేము. నిజంగా అతను ట్రూ లవర్ అనుకో, పాపం మనకి మళ్ళీ ఎందుకు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూసాక అనుకుంటూ ఉంటాడు అది నేనే. సారీ. ఓకే, సో మీ లైఫ్ లో బెస్ట్ లవ్ స్టోరీ ఏంటి? మీది కానీ ఆర్ఎల్స్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ది కానీ అలా ఏదైనా, లేదంటే మీ లైఫ్ లో ఏదైనా జరిగిందా? చాలా ఉన్నాయండి నా లైఫ్. నేను విన్న స్టోరీస్, నా ఫ్రెండ్స్ కి జరిగిన స్టోరీస్ అన్ని వియర్డ్లీ క్యూట్. ది బెస్ట్ స్టోరీ అంటే ఏది పిక్ చేస్తారు? టక్కని మైండ్కి రావట్లా, కానీ ఎంతో విన్నాను. హాస్పిటల్లో పేషెంట్స్గా
పక్కన పక్కన టోకన్స్ ఉన్న డాక్టర్ చూడడానికి, అప్పుడు మాట్లాడి నంబర్ ఎక్స్చేంజ్, పేషెంట్ గా లవ్ పేషెన్స్ ఉండాలి. అలాంటి ఒక నా ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, పేషెంట్స్ గా. బోత్ ఆర్ పేషెంట్స్, ఫీవర్ బోత్. అది ఇంకా బాగుంది అసలు. ఒక రోగం తెచ్చుకుని వెళ్ళి ఇలా నీరసం కూర్చొని మీ పేరేంటి, నీ పేరేంటి అని. ఇదొక క్రేజీ లవ్ స్టోరీ. నైస్. అండ్ స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ కి ప్రాణం పోసేది మ్యూజిక్, అండ్ దీనికి అదిరిపోయింది బీజిఎం. సో తన గురించి మాట్లాడుకో. Yes, I've been lucky that this is my third film with Sean Roldan. Not second. Yeah, and all the 3 films, the whole album was a hit. Be it Jai Bhim, be it Good Night, and Lover. So I've been blessed that Sean is so kind, great. I'm really grateful for the wonderful music that he's been like giving for the past 3 movies. ఎస్, చాలా బాగుంది. అండ్ దీంట్లో స్పెషల్ గా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? Actually, every song is like there's no one song which is like the other song. Every song is really distinctive. That I like Tensudre, of course, and there's another song called Eluda Kadayo, which Sean sang. It's the climax song, and I just love the song. అండ్ ఒకటి సిద్ధార్థ్ గారు కూడా Yes, yeah, that was so kind of, the song was entirely different, the composition and the situation also, where the song comes in the film, the situation itself is a very catchy situation, and the song is equally catchy also. ఓకే. అండ్ మొత్తం సినిమాలో ఈ ఒక్క సీన్ ఆడియన్స్ ని కూర్చోబెడుతుంది, ఈ సీన్ కి బాగా కనెక్ట్ అవుతారు అనుకున్న సీన్ ఏంటి, అది ఎక్కడ ఉండబోతుంది? చాలా ఉన్నాయండి. పర్టికులర్ గా అలాగా ఈ సీన్ అదిరిపోద్ది, ఈ సీన్ థియేటర్ ఊగిపోద్ది అలా కాదు. సినిమానే అలాంటిది, సినిమానే ఒక సీను. ఎందుకనంటే సినిమా మొత్తం స్క్రీన్ ప్లే కూడా ఒక లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటది. అందువల్ల చాయిస్ చూస్తే బేసిక్ గా ప్రేమిస్తే అప్పట్లో అసలు అట్లాంటి ఎండింగ్ ఉంటదని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ రీసెంట్ గా బేబీ, అది కూడా అంతే, అట్లాంటి ఎండింగ్ ఇది కూడా అంతే. ఎందుకంటే ఇలాంటి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయరు, అది డెఫినెట్ గా అలాగే ఉంటుంది. అలాని పాజిటివ్ ఎండింగే, నెగిటివ్ ఎండింగ్స్ ఏం కాదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అంతే. ఇది వేరే కైండ్ ఆఫ్ పాజిటివ్. చూడు నవ్వుకుంటున్నారు. సో మీ మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ ట్రూ లవర్ ఒక సినిమా గురించి? పర్టికులర్ ఒక పాయింట్ లో చెప్తారు. డబ్బులు బాగా వస్తాయని చెప్తారు. అఫ్ కోర్స్ మీ ఇద్దరి కాంబినేషన్ ఆయన అంతా సెలెక్ట్ చేసి February 14th కి అంటే ఈ వాలంటైన్ వీక్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి ఒక సినిమా అంటే ఆబ్వియస్ గా మంచి డబ్బులు వచ్చే సినిమా. అంతే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కాదు, మీ మాటల్లో చెప్పండి అంటున్నాను. ఇట్స్ ఏ రా ఎమోషన్స్, అంటే ఏదో షుగర్ కోటింగ్ వేసి అలా కాకుండా ఒక లైఫ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎవ్రీ యూత్ రిలేటిబుల్ అయ్యేటట్టు ఈ వ్యాలంటైన్స్ డేకి. ఎందుకంటే ఎవ్రీ వ్యాలంటైన్స్ డే ఒక స్టోరీ వస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కాంటెంపరీగా వాళ్ళ లైఫ్ని స్క్రీన్ మీద చూసుకుంటారు. అండ్ దీని గురించి పక్కన పెడితే స్పెషల్ ఒక పర్సనల్ క్వశ్చన్,